కాంగ్రెస్ 1000 రోజుల వైఫల్యాలపై మాజీ మంత్రి కేటీఆర్ పోరుబాటుకు రెడీ అయ్యారు. సెప్టెంబర్ 2 నుంచి వారం రోజుల పాటు కాంగ్రెస్ మోసంపై బీఆర్ఎస్ పోరుబాటు కార్యక్రమం చేపట్టబోతోంది. 420 హామీల మోసంతో పాటు పాలనా వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లే విధంగా ఈ కార్యక్రమాలు చేయాలని ఇప్పటికే కేటీఆర్ పిలుపునిచ్చారు. మరి 1000 రోజులైనా ఇంకా నెరవేరిన హామీలపై ప్రజలను చైతన్యవంతం చేయాలన్నారు. కాంగ్రెస్ హామీల వైఫల్యం, అవినీతిని ఎండగట్టాలని పార్టీ శ్రేణులకు కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. మరి ఈ దేశకు సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా బీఆర్ఎస్ బ్యూరో చీఫ్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, ఇప్పటివరకు కాంగ్రెస్ ఏదైతే 1000 రోజుల పాలనకు సంబంధించిన దానిపైన కూడా వైఫల్యాలపైన కూడా పోరుబాటు కూడా సిద్ధమైంది. దీనికి సంబంధించి కూడా కేటీఆర్ ఇప్పటివరకు పిలుపునిచ్చారు. వారం రోజుల పాటు కూడా షెడ్యూల్ కూడా ఇప్పటివరకు విడుదల చేశారు. సెప్టెంబర్ 2 నుంచి వారం రోజుల పాటు కూడా కాంగ్రెస్ మోసాలపై బీఆర్ఎస్ పార్టీ పోరుబాటు కూడా పట్టబోతుందని చెప్పొచ్చు. వారం రోజుల పాటు కూడా ఒక్కొక్క రోజు ఒక వినూత్న కార్యక్రమం చెప్పాలని కూడా నిర్ణయం అయితే తీసుకుంది. దానికి సంబంధించి కూడా ఇవాళ కేటీఆర్ టెలికాన్ఫరెన్స్ కూడా నిర్వహించారు. వారం రోజుల పాటు కూడా నిరసన కార్యక్రమాల పైన కూడా నేతలు కూడా దిశానిర్దేశం చేశారు. 420 హామీలకు సంబంధించినంత వరకు హామీలను పూర్తి స్థాయి మాత్రం తెలంగాణ ప్రజలను మోసం చేసిందన్న దానిపై కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలన్న దానిపై దిశానిర్దేశం చేసిన ఆ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఒక్కొక్క రోజు ఒక్కొక్క కార్యక్రమానికి ఇప్పటివరకు శ్రీకారం అయితే చెప్పారని చెప్పొచ్చు. 1వ తేదీన తెలంగాణ భవన్లో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యంపై ఛార్జ్ షీట్ కూడా విడుదల చేయబోతున్నారు. విడుదల చేసిన తర్వాత మాత్రం ప్రజల్లోకి ఏ విధంగా వెళ్లాలన్న దానిపైన కూడా ఆ దిశానిర్దేశం కేటీఆర్ చేయబోతున్నారు. సెప్టెంబర్ 2వ తేదీన 6 గ్యారెంటీలపై కూడా ఆ నియోజకవర్గ కేంద్రాల్లో కూడా ధర్నాలు చేయబోతున్నారు. 420 హామీల మోసాలు కూడా గుర్తు చేస్తూ భారీ ఫ్లెక్సీల ప్రదర్శన, అదేవిధంగా ప్రజలకు ఏదైతే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఆ సమయంలో ఇచ్చిన బాకీలకు సంబంధించి కూడా హామీల ఏ విషయాల్లో మాత్రం బాకీ పడిందో వాటన్నిటిని కూడా ఇంటింటికి బాకీ కన్నా పంపించాలని చెప్పేసి కూడా ఇప్పటివరకు ఆ నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 3వ తేదీన వ్యవసాయ విధ్వంసంపై కూడా అన్ని నియోజకవర్గాల్లో రైతుల సమస్యలు, సాగునీరు, విద్యుత్, అదేవిధంగా ఆ యూరియా బీమా సమస్యలపై రైతులతో సమావేశాలు నిర్వహించాలి అనే దానిపై కూడా ఆ నిర్ణయం తీసుకుంది. దీంతో పాటుగా 22A సంబంధించి కూడా హైదరాబాద్ నగరంలో బీఆర్ఎస్ ఇప్పటివరకు వివిధ కార్యక్రమాలు చేపడుతుంది. ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నం కూడా చేస్తుంది. ఇదే సమయంలో మాత్రం హైదరాబాద్ నగరంలో మాత్రం 22A సంబంధించి నిషేధించే జాబితా ఆ భూముల సమస్యలపై కూడా నిరసన తెలపడానికి మాత్రం ఇప్పటివరకు శ్రీకారం చుట్టింది. దీంతో పాటుగా సెప్టెంబర్ 4వ తేదీన మహిళలకు ఇచ్చిన హామీలపైన, అదేవిధంగా ఆ షాముదీ ముబారక్, అదేవిధంగా కళ్యాణ లక్ష్మి అంశాలపైన కూడా ఆ నిరదీక్ష కార్యక్రమాలు కూడా ఇప్పటివరకు శ్రీకారం చుట్టిందని చెప్పొచ్చు. దీంతో పాటుగా సెప్టెంబర్ 5వ తేదీన విద్యార్థులు, యువత నియోజకవర్గాల్లో భారీగా కూడా ర్యాలీలు తీయడం, అదేవిధంగా విద్యార్థులకు ఇచ్చిన హామీలకు సంబంధించిన దానిపైన కూడా పూర్తి స్థాయిలో మాత్రం కాంగ్రెస్ వైఫల్యం చెందిందన్న దానిపైన కూడా యూత్ డిక్లరేషన్ పైన కూడా ఆ పోరాటం చేయాలని చెప్పి కూడా ఇప్పటివరకే నిర్ణయం తీసుకుంది. దీంతో పాటుగా ఆదిలాబాద్, సింగరెడ్డి ఆ ప్రాంతాల్లో మాత్రం ప్రత్యేక నిరసన కార్యక్రమాలు కూడా చేపట్టబోతుంది. సెప్టెంబర్ 6వ తేదీన హైదరాబాద్ నగరంలో ఆటో వాళ్ళతో కూడా ర్యాలీ, అదేవిధంగా సాగునీరు, వీధి దీపాలు, ట్రాఫిక్, శాంతి భద్రతపై కూడా ఆ ప్రభుత్వాన్ని ఇబ్బందికి మాత్రం ఒక కార్యక్రమాలు కూడా చేపట్టబోతున్నారు. అదే రోజు కూడా గ్రామాల్లో పారిశుద్ధ్యం, పల్లెల సమస్యలపై కూడా ఆ నిరసన కార్యక్రమాలు కూడా చేపట్టాలని నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 7వ తేదీన ప్రజావాణి కేంద్రాల్లో మాత్రం కాంగ్రెస్ హామీలపైన వినతి పత్రాలు 420 హామీలపైన కూడా మోసం చేశారు అంటూ కూడా జిల్లాల మండల కేంద్రాల్లో కూడా ఆ ప్రభుత్వానికి ఆ ఫిర్యాదులు కూడా చేయబోతున్నారు. సెప్టెంబర్ 8వ తేదీన వారం రోజుల పాటు కూడా పోరాటాలకు సంబంధించిన దానిపైన కూడా అన్ని ఆ కేంద్రాల్లో కూడా, అంటే జిల్లా కేంద్రాల్లో కూడా ప్రెస్ మీట్లు పెట్టాలని చెప్పేసి కూడా. రైట్, థ్యాంక్ యూ సో మచ్ ప్రవీణ్.